ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి వారు అనగా నరసింహస్వామి యొక్క ఉగ్ర స్తంభాన్ని హిరణ్యకశిపుణ్ణి చంపేసినటువంటి స్థలం ఉగ్రస్తంభాన్ని మనం ఇప్పుడైతే చూడడానికి వెళ్ళిపోతున్నాం. రోడ్డు చూడండి ఎంత అడ్వెంచర్గా ఉందో. ఓకే, దీనికి ప్రాపర్ వే అనేది అయితే ఏం లేదు, ఈ రాళ్ళలో పడి వెళ్ళిపోవటం ఎట్లా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా ఉంది. చూద్దాం ఇలా ఎంత దూరం అయితే వెళ్ళాలో. ఈ వాటర్ అన్నీ కూడా చాలా చల్లగా ఉన్నాయి, ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉన్నాయి. చూసారా, ఈ రాళ్ళల్లో ఇసుకల్లో అన్నట్టుంది. షూలో పోయినాయి వాటర్. ఒకసారి ఏది కూడా అంటే ఉంది సన్లైట్ వచ్చిందో ఒకసారి ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. రోడ్డు అనకూడదు, అసలు రోడ్డు లేదు, అడవుల్లో వెళ్ళిపోవడమే రాళ్ళల్లో. ఇవన్నీ వాటర్ చూడండి ఒకసారి. ఆ కొండల మధ్యలో ఉండి ఒక రోడ్ అనేది దారి అనేది అయితే లేదు, రాళ్ళ మధ్యలో ఎటు దోస్తే అటు వెళ్ళిపోవడమే. నీటిపైన తిరుగుతాయి అమ్మా, నీటిపైన తిరిగే పురుగులు అంట. పురుగులు చేపలు ఏంటి ఒకసారి చూడండి, భలే ఉన్నాయి. ఐదు అలాంటివి చాలా ఉన్నాయి, కాకపోతే వాటర్ కాబట్టి సరిగా కనిపించట్లేదు. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో, వాటర్ పైన తేలాడుతున్నాయి అవన్నీ. కొండల మధ్యలో నీళ్ళు పోవటం ఇవన్నీ డిస్కవరీ ఛానల్లో ఇప్పుడే వస్తాయి. పెద్ద పెద్ద చెట్లు చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ పెట్టుకొని చూసేవాళ్ళం ఇలాంటి చెట్ల కోసం. బ్రెయిలీ గ్రిల్స్ అనుకుంటాడు పేరు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం రియల్గా.
నరసింహస్వామి వారి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే బయలుదేరిన దాదాపు 40 నుంచి 40 నిమిషాల నుండి నడుచుకుంటూనే ఈ రాళ్ళలో ఈ వాటర్లో నడుచుకుంటూ వచ్చేసినాం. వాటర్ మాత్రం ఐస్ వాటర్, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ లాగా చాలా చల్లగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఇంకా ఇంకా అంటే మేము స్టార్ట్ అయినప్పుడే 4 కిలోమీటర్లు ఉందని చెప్పారు పై వరకు. మేము ఎంత వచ్చినామో ఇంకా ఎంత పైకి వెళ్ళాలో అయితే తెలియదు. ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాం. మరి చూద్దాం ఇంకెంత దూరం ఉందో ఏంటో. మాలో ఇక అది వచ్చినాం అనుకో ఇందాక ఇటు వచ్చేవాళ్ళం. ఆల్మోస్ట్ చాలా హైట్లోకి వచ్చేసాం మేము ఆ రాళ్ళలో నడుచుకుంటూ. ఒక మెట్లు కూడా ఎక్కినాం చాలా. ఇక్కడ నుంచి చూస్తే ఉగ్రస్తంభం కనిపిస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఒక నిమిషం బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. అది అది కనిపిస్తుంది కదా ఉగ్రస్తంభం, అదే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసిన స్తంభం అక్కడే అంట. ఓకే, అక్కడికి కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. చుట్టూ కొండలు చూడండి ఎట్లున్నాయో. అడ్వెంచర్ పట్టుకోరా జాగ్రత్త. ఉగ్రస్తంభం ఇప్పుడు వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి ఎక్కాల్సింది ఒక ఎత్తు. ఆయాసం వచ్చేస్తుంది. ఒకసారి మేము వచ్చిన రూటు పట్టుకోవడానికి కూడా ఏం లేవు అసలు. ఇది మేము వచ్చిన రూటు. ఇంకా పైకి వెళ్ళాల్సింది. అది చూడండి, మేమంతా పైకి వెళ్ళాలి. రోడ్డు చూడండి, అసలు దారి అనేది లేదు. ఇంత కష్టపడి ఎక్కుతున్నాం. జాగ్రత్త. నా మీద నువ్వు రాళ్ళు తగలదు కిందకి వెళ్ళిపోవాలి. అరే చాలా ఘోరంగా ఉందిరా నడవటం. ఒక ఎక్స్ట్రా అలాగే పడి పక్కన పడి అది నా మీద పడి మళ్ళీ పోయి ఆడే ఆగింది. పడి అల్లే ఆగిందిరా పని. ఈ కోతి చూడు మనకే ఏం లేవే బాబు, మేమేం తేలేదు. మన కెమెరా కూడా కొట్టేవు. మరి జాగ్రత్త నరసింహస్వామి, జాగ్రత్తయ్యా మమ్మల్ని. అసలైన అడ్వెంచర్ అంటే ఇది. ఎక్కువ
మరి వాటర్ అవుతుంది బాగా. లోన్ పెట్టుకొని ఎక్కరా అవసరం లేదు. లోన్ పెట్టుకో. పట్టుకోవటానికి కూడా కుదరదు, వెళ్తే ఇద్దరం వెళ్ళిపోతాం కిందకి. ఈ తాడు పట్టుకో మాకు. పట్టుకోవచ్చులే. బాగానే ఉందా? పట్టుకో. ఇక్కడ నుంచి వస్తే కనబడుతుంది గరుడ. అది ఉగ్రస్తంభం వెళ్ళటానికనే ఎక్కినాం కదా. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉందంట పైకి. ఇక్కడైతే వాటర్ లేవు. ఇప్పుడు వరకు దారి పొడుగుతా మాకు వాటరే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు వాటర్ లేవు. మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. వాటర్ అయిపోతున్నాయి కానీ ఎవరు ఇవ్వట్లేదు. మేము వెళ్ళాల్సింది ఇంకా 1 కిలోమీటర్ ఉంది. అంతా వర్టికల్గా ఉంటుంది ఆ 1 కిలోమీటర్ కూడా. ఒక్క నిమిషం. అది ఆ కొండ నుంచి వచ్చినాం మేము పైకి. ఇక్కడ కూర్చున్నాం ప్రస్తుతానికి. ఇదంతా కనిపించట్లేదు. ఈ రూట్లో వెళ్ళాలి మేము ఇప్పుడు. ఇంకా డైరెక్ట్గా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళిన తర్వాతే వీడియో చూపిస్తాం. ఎందుకంటే ఇక మళ్ళీ వీడియో తీసుకుంటే ఎక్కుతుంటే తర్వాత మీ వీడియో చూసుకోవడానికి మేము కూడా ఉన్నాం. అంత వర్టికల్గా ఉందన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం. ఆశలు సమాధి చేస్తూ అలాగా. చూడరా ఎంత బాగుందో లొకేషన్ మొత్తం. మొత్తానికైతే కొండ చివరి భాగానికి వచ్చినాం. ఉగ్రస్తంభం దగ్గరికి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. పక్కనే ఉంది. దోలు తీరిపోయింది మాకైతే. కాసేపు కూర్చున్నాక వెళ్దాం. బాగా ఆయాసంగా ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కల 4-5 కొండలు అయితే కనిపిస్తున్నాయి. చాలా హైట్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. కానీ ఇక్కడికి ఎవరన్నా అహోబిలం, దీన్ని ఎగువ అహోబిలం అంటారు. ఎగువ అహోబిలం ఉగ్ర నరసింహస్వామి వారి స్తంభం దగ్గరికి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఫుడ్ ఒకటి, వాటర్, మెయిన్ వాటర్ అయితే ఇక్కడ ఎక్కడ దొరకవు. పక్కన వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఇచ్చే పొజిషన్ అయితే ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే కావాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరైతే వాటర్ తెచ్చుకోండి. మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికీ కూడా మాకు వాటర్ లేవు. కానీ తప్పదు, ఏం చేస్తాం ఇంకా. సో మీరైతే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకొని రండి. అహోబిలం, ఎగువ అహోబిలం ఉగ్ర నరసింహస్వామి వారి స్తంభం దగ్గరికి రావాలనుకుంటే ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోవాల్సిందే. కింద అక్కడ ఉంటాయి, జ్వాల దగ్గర ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు, స్తంభం దగ్గర ఉండవు. ఇందాక వెళ్ళినాం కదా జ్వాల దగ్గర, జ్వాల నరసింహస్వామి అని, అక్కడ ఉంటాయి వాటర్. స్తంభం దగ్గరికి రావాలంటే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కొండ మొత్తం వర్టికల్గా ఉంటుంది.
చాలా కష్టం వాటర్ దొరకడం అయితే. ఓకే, మనం వెళ్ళి ఇప్పుడు స్తంభాన్ని అయితే చూద్దాం. రెండు గంటలు వచ్చా. దిగు. ముందు దాని జాగ్రత్త పక్కన పెట్టండి అన్న, దిగి కావాలి పెట్టుకోవచ్చు. ఇటు పోతారా, నేను దిగాలి. అది పర్లేదు, ఇంకా ఇది కనీసం గ్యాప్ కూడా లేదు ఎక్కడ గ్రిప్ కూడా. గ్రిప్ అయినా బూట్లు ఉంటాయి ఇక, బూట్లు గ్రిప్ వేసాను లేకపోతే. మీరు వెళ్ళొచ్చారా? సాయి అన్న ఆ జెండా చూడాలనుకున్నా, చూస్తాం. ఇంకా అరే నువ్వు కూడా చెప్పులు అడిచి పెట్టారా? ఇక్కడ అలా ఉందా అన్న? ఇంకా కింద కూడా అలాగే ఉందా? లేదు, కింద కూడా సేమ్ అంతే. సేమ్ అంతే, కొంచెమే ఉంటుంది, కొంచెం రిస్క్ ఉంటుంది. పర్లేదు, ఇక అక్కడ దాకా వెళ్ళి ఒకసారి ముక్కోదు అంటే పని అయిపోయింది. అది కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది కొంచెం. మీరు ఇటు వచ్చేయండి. దిగురా, నువ్వు దిగు. వీళ్ళు వస్తారని. ఏంటది, కరెంటు వైరా? రాదు, కరెంట్ వైర్ కాదు, సపోర్ట్గా. జాగ్రత్త రే, అది బాగరెత్తుంది అన్న. ఇప్పుడు అటు ఇటు అంటే అది తీసిపోయి ఎటో పడేసిద్దేమంటుంది. అది కనపట్లేదురా. పదా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తీస్తున్నాం వీడియో. ఉగ్రస్తము నిజంగా ఉగ్రస్తము రా, వాసిపోయింది ఇది ఎక్కేలోపు. హనుమా దిగేసరికి ఇంకా ఉంటుంది, దిగేటప్పుడు ఇంకా ఉంటుంది, మామూలుగా ఉండదు. కర్రలు కూడా తెచ్చుకోలేదురా మనం, కష్టపడి తెస్తున్నాం. ఒక లైక్ వేయండి అబ్బా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మర్చిపోయాను, కామెంట్ ఆల్సో. ఎంతోమంది రాలేని ప్రదేశాన్ని మేము చూపిస్తున్నాం ఇప్పుడు. అరే 7 మెట్లు ఉన్నాయంటే గ్రేటేరా బాబు. కూర్చొని దిగుతున్నారా అమ్మా. వస్తాను. ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసినాం. వచ్చేటప్పుడు దారి చూసారుగా ఎంత డేంజరస్గా ఉందో. పైన క్రౌడ్ చాలా ఉంది, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి అంత వ్యూ. ఇక్కడ నుండి కింద పడితే శవాన్ని కూడా ఎత్తుకురారు.
పెట్టవచ్చు కదా. కూర్చో. చూస్తున్నారు కదా, ఇదే ఉగ్ర నరసింహస్వామి వారి స్తంభం. చూడండి, నరసింహస్వామి పాదాలు, నరసింహస్వామి వారి పాదాలు కూడా ఉన్నాయి. నరసింహస్వామి అవతరించిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. ఇక్కడే అవతరించి హిరణ్యకశిపుని రాక్షసుని రాజైన హిరణ్యకశిపుని సంహరించిన ప్రదేశం అన్నమాట. అది చూపించిన జెండానా వచ్చింది ఒకసారి. మేము వచ్చిన ప్లేస్ అది. అక్కడి నుంచి మేము అటు నుంచి వచ్చినాం అనమాట. చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది ఏరియా మాత్రం. దేవుడా, ఉగ్ర నరసింహ స్వామివారి స్తంభం, స్వామివారి పాదాలను వెళ్ళిపోవాలి ఇక. ఓకే గైస్, వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మరెన్నో ఆసక్తిమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.